నగరంలో నేపాలీ ముఠా మరోసారి రెచ్చిపోయింది. జూబ్లీహిల్స్ పరిధిలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్యను నేపాలీ ముఠా హత్య చేసిన కేసు దర్యాప్తులో ఉండగానే మరో ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ ఠాణా పరిధిలో కలకలం సృష్టించింది. కౌకూర్ గోల్ఫ్ ఎన్క్లేవ్లో రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధర్ మోహన్ నివాసం ఉంటున్నారు. వీరి వద్దే పనిచేస్తున్న నేపాలీ జంట మరో మహిళ కలిసి ఈ చోరీ చేసినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు అరుణ్ అందిస్తారు. అరుణ్, చెప్పండి, వాళ్ళ ఆచూకీ ఏమైనా తెలిసిందా? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? చేసిన ఈ జూబ్లీహిల్స్ లోని ప్రశాసన్ నగర్ లో మాజీ ఐపీఎస్ అధికారి భార్యను హత్య చేసి అక్కడ ఉన్నటువంటి నగదు బంగారం దోచుకెళ్లిన ఘటన మరొక ముందే మరో దారుణం అయితే వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఈ నేపాలీ గ్యాంగ్ వరుసగా ఇలా దాడులు చేయడం కూడా కాస్త ఆందోళన కలిగించిన విషయమే. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్ గల్ఫ్ ఎన్క్లేవ్ అయితే దారుణం చోటు చేసుకుంది. అక్కడ స్థానికంగా నివసించే డాక్టర్ విజయలక్ష్మి మురళీమోహన్ దంపతులకు వారి ఇంట్లో 13 రోజుల క్రితం ఇద్దరు నేపాలీలు పని మనుషులుగా చేరారు. ఆ తర్వాత నమ్మకంగా నటిస్తూ అయితే పక్క సబ్ ప్లాన్ ప్రకారమే మరో 3 నేపాలీలతో చేతులు కలిపి ఈ దారుణానికి అయితే ఒడిగట్టారు. అర్ధరాత్రి సమయంలో మరో 3తో కలిసి వాళ్ళిద్దరూ మొత్తం 5 మంది కలిసి ఇంట్లోకి చేయబడి ఒకసారిగా ఆ దంపతులతో ఇద్దరికి కూడా మత్తు మందించారు. ఆ తర్వాత వారికి కోల్పోయేలా చేశారు. ఆ తర్వాత వారిద్దరిని చేతులు కాళ్ళు కట్టేసిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా చోరీ చేస్తున్నారు. అందులో దాదాపు 60 కిలోల బంగారం, వెండి ఆభరణాలతో పాటు 30,000 నగదును కూడా దోచుకెళ్లారు. అయితే ముఖ్యంగా ఈ దోచుకెళ్లిన తర్వాత వెళ్తున్న సమయంలో సాక్ష్యాలు దొరకకుండా ఉండేందుకు ఇంట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను చూడటం కూడా ఆ సీసీ కెమెరాను కూడా ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. అయితే అర్ధరాత్రి వారికి మత్తు మంది ఇచ్చి ఘటన చేశారు. అయితే ఆ తర్వాత రోజు వాళ్ళు స్కూల్లోకి వచ్చిన తర్వాత ఇంట్లో వస్తువులు పోయిన సిచ్యువేషన్ కూడా చూసుకున్న నేపథ్యంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న జవహర్ నగర్ పోలీసులు క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు అయితే సేకరిస్తున్నారు. ముఖ్యంగా నిందితులు పనిలో చేసిన తక్కువ కాలంలో ఇలాంటి ఘటనకు ఒడిగట్టడం కూడా కాస్త ఆందోళన కలిగించే విషయమే. ఈ ఘటనకు సంబంధించినప్పటికీ క్లూస్ టీమ్ అక్కడికి చేరుకుని వివరాలన్నింటినీ కూడా పరిశీలిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. వాళ్ళు ఎటువైపు వెళ్లారు అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నట్టు పరిస్థితి. అయితే ఇప్పటికే నిన్న జరిగిన మాజీ ఐపీఎస్ హత్యకి సంబంధించిన ఒక అయితే దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఇలాంటి ఘటన జరగడం కూడా కాస్త ఆందోళన చేసింది. ఇప్పటికే కూడా హైదరాబాద్ సిటీ సజ్జనార్ కూడా పలు ఆదేశాలు జారీ చేశారు. నేపాలీకి సంబంధించిన వ్యక్తులను ఎవరిని కూడా పని మనుషులుగా పెట్టుకోవడానికి కూడా ఆదేశాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఎవరినైతే నేపాల్ వ్యక్తులను పనిలో పెట్టుకోవాలనుకుంటే ముందస్తుగా వారి యొక్క పూర్తి సమాచారం కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఇవ్వాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఒకప్పుడు నేపాలీ వ్యక్తులు అంటే నమ్మకానికి మారుపేరుగా ఉన్న వ్యక్తులు ఇప్పుడు అంతా మారింది. నమ్మకంగా పనిచేస్తూ ఇలాంటి దారుణాలకు చూడవలసిన సిచ్యువేషన్ కూడా మనం నగరంలో ఇప్పటికే దాదాపు 5-6 ఘటనలు చూసాం. ఈ నేపథ్యంలో కూడా నేపాలీ వ్యక్తులతో జాగ్రత్త ఉండాలని కూడా పోలీసులు పిలుపునిస్తారు. ప్రస్తుతం ఈ జవహర్ నగర్ ఘటనకు సంబంధించి కూడా కేసు మనవి చేసుకున్న అయితే క్లూస్ టీమ్ వివరాలతో దర్యాప్తు చేస్తున్నారు. రైట్ అరుణ్.